మిరప ఎగుమతులు బాగున్నాయి. ధర కూడా రికార్డు స్థాయిలో పలుకుతోంది. మార్కెట్ ఉత్సాహం చూసి పంట వేద్దామంటే మాత్రం కాలం అనుకూలించడం లేదు. వర్షాభావం నెలకొన్న పరిస్థితుల్లో పంట సాగు చేయాలా లేక మానాలో రైతులు తేల్చుకోలేకపోతున్నారు. ధైర్యం చేసి మిరప వేసిన పొలాలు ఇప్పటికే ఎండుముఖం పడుతుండగా కాలువల నీరు వస్తుందన్న ఆశతో సాగు చేస్తే పెట్టుబడులు కూడా దక్కవేమోననే భయం వెంటాడుతుంది. అటు గిరాకీ అధికంగా ఉంటుందని నర్సరీలో నార్లు పెంచుతున్న రైతులకు నష్టాలు తప్పేలా లేవు. ముదిరిపోతున్న నారు, భారమవుతున్న ఖర్చులతో నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ముగియనుండగా పంటల సాగు ఇంకా గాడిలో పడలేదు. దేశంలోనే అత్యధికంగా మిరప పండించే గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జూన్, జులై మాసాల నుంచి పెంచుతున్న మిరప నారు గిరాకీ లేక మడిలోనే పెరుగుతుండగా ఆశల పంటను సాగు చేసుకోలేకపోతున్నామన్న బాధతో రైతులు చింతిస్తున్నారు. ఎక్కడా పంట వేసుకోవడానికి కావాల్సిన అనువైన పరిస్థితులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటా అంటే బాగానే ఉంటుందండి. మరి వర్షాలు లేవు, ఏమి లేవు. ఎకరం 36,000 40,000 రూపాయలు కౌలు తీసుకుంటున్నారు. ఎవరైనా మిరప మొక్కలు నాటాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంది. ఏం అర్థం కావట్లేదు. మొత్తం ఏదైనా 10 ఎకరానికి 10 నుంచి 15 ప్యాకెట్లు పడుతున్నాయి. దాదాపు 10,000 రూపాయలు విత్తనాలు అవుతున్నాయి. వాళ్ళకి 60-70 రోజులు అయినారు. యాక్చువల్గా అయితే 40 రోజులకి 45 రోజులకి వేయాలి. నాలుగు కోసాం, తలకాయ కోసాము, అన్ని చేసే ఉన్నాం. కానీ ఏం చేయాలి అర్థం కాక మేమే పైకి వాతావరణం కలిసి వస్తూ ఉన్నాం. పైన సాగర్లో నీళ్ళు లేవన్నారు. కాలువలు లేక చాలా ఆందోళనగా ఉంది. తీసుకెళ్ళి వేసాం మొక్కలు. వర్షాలు లేక చూస్తున్నాం. ఎదురు బోర్లు వేస్తే నీళ్ళు సరిగ్గా అందట్లేదు. బావిల పరిస్థితి నీళ్ళు అందట్లేదు, జలం లేక. ఈ టైం బాగుండేది నర్సరీ దగ్గర. ఈ సంవత్సరం ఇక్కడ కూడా తేడా వచ్చేసింది. ఇంకో నెల దాకా ఉంది సార్. ఇంకా తర్వాత వేసినా ఫలితం లేదు. తర్వాత కాయదు. ఇంకా తర్వాత వేసినా కూడా ఎండలు ముదురుతాయి, రోగాలు వస్తుంటాయి, ఎక్కువ తెగుళ్ళు. పత్తి అంటే కొంచెం గొప్ప కాస్త సార్. మిరగా కాయదు కదా సార్, నీళ్ళు లేని వాటర్ లేని కాయదు. దానికి వాటర్ ఉండాలి. ఇప్పటికి ఈ సంవత్సరం కాలువ రావట్లేదు కాబట్టి ఇంకా ఆడొక ఎకరం రైతులు ఇట్నే కొద్దిగా బోయిలు తీసుకొని ఇంక మిరవ తోటలో ఏదన్నా కొంతమంది పత్తి వేసారు, 1-2-3. ఇంకంతే. మొత్తం మీద ఒక 20-30 ఎకరాలు కూడా వేయం. అంతా బీడుగానే ఉంటుంది. 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తొలిసారిగా ఏరే పంటకి వెళ్లాల్సి వస్తుంది. కేవలం మిరప పంటనే సాగు చేసే మండలాలు జిల్లాలో చాలా ఉన్నాయి. ఇతర పంటల సాగు రీతి తెలియని రైతులంతా వానలు, కాలువల నీటి కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెట్లో అత్యధిక ధర దక్కుతున్నందున ఎన్ని కష్టాలను అధిగమించైనా మిరప పంట పండించాలని ఎంతో కృషి చేస్తున్నారు. కానీ వరుణుడి కరుణ లేక ఇలాంటి రైతుల ఆశలు వమ్మవుతున్నాయి. తెగువ చూపి సాగు చేసిన రైతులు చనిపోతున్న మొక్కలను బతికించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. బతికియటం కాదు, ముందు నారు పెంచడానికి కూడా మినిమం నీళ్ళు లేకుండా పోయినాయి, గుంటల్లో కానీ బావిల్లో కానీ. ఇప్పుడు ముందు వేసిన వాళ్ళు చచ్చిపోతాయి, వేయాల్సిన వాళ్ళు ఆగిపోయారు. ఈ దుక్కులన్నీ వేసే మొత్తం మిరదాట్లు వేసాక ఏ ఒక్క చేను వేసింది లేదు. ఏడన్నా ఒకళ్ళు వేసారనుకో దాదాపు ఇప్పుడు 60% చచ్చిపోయినాయి మొక్కలు. ఇవాళ రేపు లేకపోతే ఆకాశం కూడా చచ్చిపోతాయి. మిరపేయాల్సిందే ఏదేమైనా. ఇంకంతకన్నా మాకు మార్గం ఏం లేదు అసలు. ఇక్కడ 35,000 రూపాయలు కౌలు. ఏ పైరు వేసినా గిట్టుబాటు కాదు. ఇంకో పైరు పండియాలన్నా కూడా మనకు దాని గురించి తెలియదు. ఇదైతే బాగా తెలుసు. 10 రోజులు ఆగుతుంది. ఇంకా లేదు, 10 రోజుల లోపల వర్షం లేకపోతే ఇక అవి కూడా వదిలేసి మెలకొని ఉంటుంది, ఇంటికాడ ఉంటుంది. ఇప్పుడు మిరపనారేమో లక్షలు పెట్టి ఎకరానికి 5,000 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుంది. నారు పోసి 7 విత్తనాలు కూడా 4,000 రూపాయలు అమ్మినాయి. 10 ప్యాకెట్లు. ప్యాకెట్ 400 రూపాయలు అమ్మింది. ఏటా 200, 260 ఆ లెక్కలో అమ్మేవాళ్ళు. ఈ ఏడు అసలు ఇబ్బంది అయ్యి ఎక్కడ పెడితే అక్కడ వరంగల్ నుంచి బ్లాక్ మార్కెట్లో అమ్మారు. అట్లా తిప్పలు పడి తెచ్చుకొని అట్లా పోసారు కానీ ఇప్పుడు నారు ఇప్పుడు 70 రోజులు కావస్తుంది. ఇంత మటుకి వర్షాలు లేవు, కుంటలు నిండలేదు, కుంటల్లో నీళ్ళు లేవు, బావులు కూడా బాగా ఏరి అడుగంటిపోయినాయి. మొక్కలు నాటడానికి కూడా వాన లేదు, నీళ్లు ఏదన్నా కుంటల్లో నీళ్లు ఉంటే కొంత మటుకు ఏదన్నా నాటుదామంటే అయ్యి లేదు. నారు ఏమో 70 రోజులు దాటిపోతుంది. ఇక నారు ముదిరిపోతుంది. అటు పెద్ద ఎత్తున మిరపనారు పెంచుతున్న నర్సరీల యజమానులు కష్టాలకు గురవుతున్నారు. జిల్లాలోని మిరపనారు పెంపకానికి పేరు మోసిన సత్తెనపల్లి, రాజుపాలెం, రెంటచింతలలోని నారు పెంపకం కేంద్రాలు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. సుమారు 1000 ఎకరాల్లో సహజ, పాలి, గ్రీన్ హౌస్లలో పెంపకం చేపట్టి భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు బోరుమంటున్నారు. ఇప్పుడు మా దగ్గర నర్సరీలో ఉన్న వాటిలో 40% మాత్రమే రైతులు తీసుకుపోవడం జరిగింది. అది వాటర్ బోర్లు కానీ బావులు కానీ ఉన్నోళ్ళు మాత్రమే వేయడం జరుగుతుంది. ఏడు ఊరకే వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఊరకి ఇచ్చినా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం మొక్క వేయడానికి కూడా వాటర్ లేవు చేలో, మొక్క బతికించుకోవడానికి కూడా. మెయింటెనెన్స్ కానీ ఖర్చులు కానీ నేను 5 ఎకరాలు వేసానండి. 5 ఎకరాల మీద 31 లక్ష తేలింది. 31 లక్షలో సుమారు నాకు 6 నుంచి 7 లక్షలు నష్టపోవాల్సి వస్తుంది. రోజు వచ్చేటప్పటికి కూలీ కానీ, మందుల ఖర్చు కానీ, వాటర్ పెట్టడానికి కూలీ ఖర్చు కానీ, ఏదన్నా కానీ తెగుళ్ళు మందులతో కలుపుకొని రోజు మినిమం 5 నుంచి 10,000 ఖర్చు అవుతుంది. ఇంకొక 30 రోజులు మాత్రమే ఉంది.
ఈ ఏడాది నర్సరీల నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయంటున్న నిర్వాహకులు అతి తక్కువ ధరకు నారు విక్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ప్రస్తుతం 50 పైసలకు కూడా ఎవరూ అడగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ 7 నర్సరీలు వాతావరణం లాస్ట్ ఇయర్ మిరగాయల రేట్ అయ్యి ఉంటానా 7 బాగానే వేస్తారని చెప్పి మనం అనుకున్నామండి. అనుకోవడం వల్ల మేము కూడా ఓన్ పెట్టుబడి పెట్టి సొంతంగా డబ్బులు పెట్టి ఎక్కువగా సొంత విత్తనాలు ఎక్కువ పోసుకున్నాం నర్సరీలో. కాదు 7 వాతావరణ పరిస్థితులు బాగోలేక పోస్టులు ఎప్పుడైతే ఎండలు కాసి కాలవలు లేక నర్సరీ నారు కొనే వాళ్ళు కూడా లేరు. ఇంకొకటి మనం విత్తనాలు కేజీ విత్తనాలు ఒక 25,000 నుంచి 35,000 రూపాయలు రేటు పెట్టి విత్తనాలు చేసుకొచ్చి కిలో విత్తనాలు పోస్తే అది కిలోకి 1,20,000 1,30,000 మొక్క రావాల్సి 70,000 నుంచి 80,000 90,000 మధ్యలో వస్తుంది. దాని తగ్గట్టు 7 మార్కెట్లో డిమాండ్ లేకపోయేసరికి నారుకి రూపాయికి 3 మొక్కలు 4 మొక్కలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ 3 మొక్కలు 4 మొక్కలు అమ్ముకు విత్తనాలు డబ్బులే రావట్లేదు. ఇప్పటికి ఎకరానికి 20,000 రూపాయల వరకు పెట్టుబడి అయింది. వర్షం లేదు, సాగర్లో కానీ ఎక్కడ డ్యాములు ఎక్కడ నీళ్ళు లేవు. ఇది నాటుకునే పరిస్థితి లేదు. ఈ పెట్టిన పెట్టుబడి రూపాయి కూడా మాకేమీ రాదు. మొక్క రూపాయి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఇది 10 అసలు వరకు బెక్కమన్నా కూడా ఎవరు బెక్కపారు. దేనికి ఉపయోగపడదు ఇది. ఇప్పుడు 60 రోజులు అవుతుంది. కొన్ని చోట్ల 70 రోజులు 80 రోజులు కూడా ఉన్నాయి. వేయటానికి వీలు లేనప్పుడు దీన్ని వదిలేసుకొని ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసం వేసుకోవటం. మిరపతో అనుబంధం పెనవేసుకున్న గుంటూరు జిల్లా రైతులను నీటి కొరత దెబ్బతీస్తోంది. సాగు చేసే పరిస్థితులు లేక రైతులు అమ్ముడుపోని నారుతో నిర్వాహకులు నష్టపోతున్నారు.